హలో హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సుష్మా వ్లాగ్స్. ఇవాళ నా డే రొటీన్ ఎలా ఉంది అనేది నేను ఒక వీడియో రూపాన మీతో షేర్ చేసుకుంటున్నా. అయితే ఇవాళ మా మెయిడ్ లీవ్ అండి. సో దట్ వర్క్స్ అన్ని నేనే చేసుకున్నాను. పాజిటివ్ వైబ్ తోటి అండ్ ఫ్రెష్ సాంగ్స్ తోటి నేను నా డే అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వర్క్స్ అనేది కంప్లీట్ చేసేసుకున్నాను. నేను వర్కింగ్ లేడీ, సో దట్ నేను అన్ని వర్క్స్ అనేది మార్నింగ్లోనే నేను ఫినిష్ చేసేసుకోవాలనుకుంటున్నాను. అండ్ హౌస్ వైఫ్స్ ఏం తక్కువ కాదండి, వాళ్ళకి చెప్పలేనంత పని ఉంటుంది. సో దట్ అసలు లేడీస్ అంటేనే సూపర్బ్ అండి. ఎటువంటి యాక్టివిటీస్ అయినా మల్టిపుల్ యాక్టివిటీస్ని హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ ఆడవాళ్ళకి మాత్రమే ఉంటుంది. అన్నిట్లోనూ చేయగలుగుతారండి, అన్ని పనులు చేయగలుగుతారు ఆడవాళ్ళు, ఏం తక్కువ కాదు. సో దట్ లేడీస్ మంచిగా లైఫ్ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా. అయితే వర్కింగ్ లేడీస్ విషయానికి వస్తే ఎలా ఉంటుందంటే, డే అంతా వర్క్ చేస్తాం కదా, ఇంటికి వెళ్ళే టైంకి ఎవరైనా వండి పెడితే కొంచెం ఏదైనా తినేసేసి రెస్ట్ తీసుకొని ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుకోవాలనిపిస్తుంది. హౌస్ వైఫ్స్ విషయం ఎలా ఉంటుందో చెప్పినా, ఇల్లంతా పని చేసేసుకొని క్లీన్గా పెట్టుకున్న తర్వాత పిల్లలు ఇంటికి వచ్చి గల్లంతా చేసే టైంకి కరెక్ట్గా అప్పుడు వస్తారు రావాల్సిన వాళ్ళు. వచ్చి ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఇల్లంతా ఎందుకు ఇలా ఉంది, ఇల్లు చూసుకోవటం కూడా తెలియట్లేదా అని, లేదంటే ఏదైనా వర్క్ చెప్పినప్పుడు కొంచెం మనం లేజీగా ఉన్నామనుకోండి, ఏం చేస్తున్నావు ఇంట్లోనే ఉంటున్నావు కదా, ఈ మాత్రం కూడా చేయలేవా అని ఇలా ఉంటాయి. నాకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము. మెయిన్గా పిల్లలు ఉన్న ఇంటికి కరెక్ట్గా మనం ఇల్లు ఆగమాగం ఉన్నప్పుడే రిలేటివ్స్ వస్తారు. నాకైతే ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశానండి. ఎప్పుడైతే మనం నీట్గా ఉంచుకుంటామో అప్పుడైతే మనమే చూసి మురిసిపోతాము. కానీ ఆగమాగంగా ఉన్నప్పుడే వస్తారు హస్బెండ్ కానీ రిలేటివ్స్ కానీ, కంపల్సరీ అత్తయ్య వాళ్ళ తరపున వాళ్ళు అయితే కంపల్సరీ అప్పుడే వస్తారు. కాదంటారా? మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. మొత్తానికి నా డే మార్నింగ్ రొటీన్ అనేది ఇలా అయిపోయింది, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై యూట్యూబ్ ఛానల్.